మారీసన్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ మూవీ. మస్ట్ వాచ్ ఫిలిం, డోంట్ మిస్ ఇట్. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, కొత్తగా జైలు నుంచి రిలీజ్ అయిన ఒక దొంగ ఎవరు లేరని ఒక ఇంట్లోకి దూరుతాడు. అక్కడ ఒక ఏజ్డ్ పర్సన్ ఉంటారు. ఆ ఏజ్డ్ పర్సన్కి మెమరీ లాస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది. సో వాళ్ళ కొడుకు కుమార్ అతన్ని ఒక దగ్గర చైన్తో కట్టేసి ఎక్కడికో వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ప్రతిసారి చెప్పకుండా వేరే ఊరికి వెళ్తూ ఉంటారని, మెమరీ లాస్ వల్ల ఎక్కడ తప్పిపోతారో అని భయంతో చైన్తో బలవంతంగా కట్టి తనకేదో పని ఉందని వెళ్ళిపోతాడు. ఇంకా ఈ దొంగకి విషయం అంతా చెప్తాడు. అప్పుడు అతన్ని అక్కడి నుంచి విడిపించడానికి ఆ దొంగ 20K మనీ ఇవ్వమంటాడు. కానీ ఆ ఏజ్డ్ పర్సన్ దగ్గర ఆ 20K లేక ఏటీఎంకి తీసుకెళ్ళు, అక్కడ 20K ఇస్తానని చెప్తాడు. దొంగ కూడా ఓకే అని చెప్పి అక్కడి నుంచి తప్పించి ఏటీఎం దగ్గరకు తీసుకుని వెళ్ళాక ఆ ఏజ్డ్ పర్సన్ అకౌంట్లో 25 lakhs ఉన్నాయని తెలుస్తుంది. సో ఆ ఏజ్డ్ పర్సన్ ఎక్కడి వరకు వెళ్తారో తెలుసుకుని అక్కడ వరకు బైక్ మీద డ్రాప్ చేస్తా అని చెప్పి తీసుకువెళ్తాడు. ఇంకా ఈ 25 lakhsని ఎలాగైనా కొట్టేయాలనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్టోరీ. ఇంకా ఇక్కడ నుంచి మూవీ మంచి ఫీల్ గుడ్ మూవీలో స్టార్ట్ అవుతుంది. ఇంకా అంతేనండి మూవీ స్టోరీ గురించి. ఇంతకు మించి ఇంకేం చెప్పకూడదు. ఇంకేమైనా చెప్పినా స్పాయిలర్ అయిపోద్ది. ఇంకా నేనైతే ఈ మూవీని ట్రైలర్ని చూడకుండా చూశాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మూవీని. ఇంకా యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే లీడ్ యాక్టర్స్ అందరూ తోపు యాక్టర్సే. మనం ఇంకేం మాట్లాడగలం. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే బీజిఎమ్స్ అయితే సీన్స్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయండి. ఇంకా సాంగ్స్ అయితే మూవీలో అసలు సింగిల్ సాంగ్ కూడా లేదు. మూవీ మొత్తం స్టోరీ బేస్ కంటెంట్ మీద వెళ్ళారు. ఇంకా ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకుంటే మస్ట్ వాచ్ ఫిలిం, డోంట్ మిస్ ఇట్. అంతే, ఇంకేం చెప్పలేను. ఇంకా అంతేనండి మూవీ గురించి. మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ వరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.